హాయ్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలి, అంతే కదండి. మనం ఎప్పుడు హెల్తీగా ఉండాలంటే ఏదో ఒక ఐడియా చేసి ఏది మంచి, ఏది చెడు, మనం ఏది తింటే మనకి లాభం ఉంటుంది, ఏది తింటే మనం హెల్తీగా ఉంటాం అనేది ఆలోచించాలి. ప్రతిదీ తినేసి ఊరికి హాస్పిటల్ చుట్టూ తిరిగి బోల్డ్ బోల్డ్ ఖర్చులు, దానివల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ బాధపడడం, మనం బాధపడడం అవసరమంటారా? చెప్పండి. మనం కొద్దిగా వీక్నెస్గా ఉంటే చాలు, అబ్బా చాలా వీక్నెస్గా ఉన్నాను, వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఒక 2 గ్లూకోజ్ బాటిల్స్ ఎక్కించుకోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అదేనండి మనం చేసే పొరపాటు. మనం ఎన్నో రకాల ఖర్చులు పెడుతూ ఉంటాం, ఎన్నో రకాల మార్నింగ్ లేసి ఎన్నో రకాల నట్స్ తింటూ ఉంటాం. అలాంటి నట్స్లోనూ ఈ బాదాములు చాలా ఉపయోగం ఉంటాయి. ప్రతి మనిషికి కూడా తినాల్సిన ఆ, వస్తువు అండి ఇది. ఇవి ప్రతిరోజు నైటు నానబెట్టుకుని మార్నింగ్ తొక్క తీసుకుని తినడం ద్వారా చాలా ఉపయోగం ఉన్నాయండి. ఎక్కువగా బలాన్ని ఇస్తుందండి ముసలి వాళ్ళకి, ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి, చాలా వీక్గా ఉన్న వాళ్ళకి. ఇవి తినడం వల్ల చాలా మంచిదండి. ముసలి వాళ్ళు ఎలా తినాలా అని ఆలోచిస్తే దానికి ఏంటంటే ప్రతిరోజు నైట్ నానబెట్టి మార్నింగ్ తొక్క తీసి దాన్ని ఒక మిక్సీలో వేసి మిక్సీ చేసి పేస్ట్‌లో అవుతుందండి. దాన్ని పాలలో కలిపి ముసలి వాళ్ళకు తినిపించడం ద్వారా వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలుగుతున్నారండి. మనం ప్రతిరోజు ఒక 4-5 బాదాములు తినడం ద్వారా చాలా ఉపయోగాలున్నాయండి. జుట్టుకి, అంటే జుట్టు ఎక్కువగా ఊడకుండా ఉంటుంది తినడం ద్వారా. అంతేకాకుండా కళ్ళకు చాలా మంచిదండి. గుండె ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా ఉంచుతుంది. జుట్టు కూడా బాగుంటుంది. చర్మ సౌందర్యానికి చాలా ఉపయోగం అండి ఇది. దీని రేటు కొద్దిగా ఎక్కువైనా కూడా మనం ప్రతిరోజు ఒక 4 తినడానికి ఏం పర్వాలేదండి. మనం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం, అవునా? దీన్ని వాడడం ద్వారా కళ్ళకు చాలా మంచిదండి. దీన్ని పొడి కొట్టుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని పాలలో కలిపి కూడా తాగొచ్చండి. అతి ఎక్కువ బలాన్నిచ్చే ఈ సీడ్స్ మనం వాడుకుని చాలా ప్రయోజనం పొందొచ్చండి. ఎక్కువగా హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇలాంటి చిన్ని చిన్నవి కొద్ది కొద్దిగా మార్పులు చేసుకుంటూ మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటూ బాయ్. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు.